Good morning, everybody. My dear students, మూర్తి అకాడమీ తరఫున హెచ్ఆర్ మాడ్యూల్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలనే ఒక సంకల్పంతో ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. నా గురించి బ్రీఫ్గా 45 సంవత్సరాలుగా పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉన్నటువంటి అనుభవం, ఫైనాన్సే కాకుండా హెచ్ఆర్ మాడ్యూల్స్లో కొన్ని ఎంఎన్సి కంపెనీస్కి హెచ్ఆర్ సర్వీస్ చేసినటువంటి ఓ అనుభవం, అలాగే ప్రస్తుతం ఒక గ్లోబల్ కంపెనీ, అమెరికన్ గ్లోబల్ కంపెనీకి ఒక అకాడమిక్ సెగ్మెంట్లో ఒక సిఈఓగా పనిచేస్తున్నటువంటి అనుభవం. వీటన్నిటిని పురస్కరించుకొని అన్నిటికంటే ముఖ్యంగా గ్రౌండ్ పుస్తకాలు వేరు, యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీస్ వేరు. ఆ గ్రౌండ్ రియాలిటీస్లో సుమారు నేను ఒక 45 సంవత్సరాలుగా ఈ గడించిన అనుభవం అది ఎంతో విలువైంది. అంటే నార్మల్గా మీరు వినే ఉంటారు, వాట్ ఇట్ నాట్ అవైలబుల్ ఇన్ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్సా, లేకపోతే వ్యాట్సన్ స్కూల్ ఆఫ్ బిజినెస్సా, అలా గొప్ప గొప్ప యూనివర్సిటీస్లో మెయిన్గా థియరీ డీల్ చేస్తాయి. అవి ఏం చేస్తాయంటే ఐక్యూ, ఒక ఇంటెలిజెన్స్ మీద మన షార్పెన్ చేస్తాయి. కానీ మరొక రెక్క ఉన్నది లైఫ్లో, అదేమిటంటే అనుభవం. ఈ అనుభవం అన్నది హెచ్ఆర్ యొక్క సెగ్మెంట్లో ఈ అనుభవం అన్నది ఎంతో ముఖ్యమవుతుంది. ఎందుకంటే మనం మెషిన్స్తో డీల్ చేసినప్పుడు కేవలం అవి ఒక ఫిజికల్ అసెట్స్, కానీ ఇక్కడ అలా కాదు, ఇవి హ్యూమన్ అసెట్స్. ఫిజికల్ అసెట్స్కి హ్యూమన్ అసెట్స్ కల మెయిన్ డిఫరెన్స్ ఏమిటంటే దానికి ఎట్ ది మోస్ట్ కంప్యూటర్లు పనిచేసి ఫ్యాటిక్ గుచ్చి ఆగుతాయి. కానీ హెచ్ఆర్లో అలా ఉండదు. హెచ్ఆర్లో ఎలా ఉంటుందంటే ఎమోషన్స్తో డీల్ చేస్తాం. అండ్ హెచ్ఆర్లో డీల్ చేయడానికి ఫండమెంటల్గా పుస్తకాల్లో చదవనటువంటి ఒక ట్రైట్ కావాలి ప్రతి ఒక్కరికి. అదేమిటంటే జడ్జిమెంట్ ఆఫ్ హ్యూమన్ నేచర్, అసెస్మెంట్ ఆఫ్ హ్యూమన్ నేచర్, ఎమోషన్స్ మీద కరెక్ట్ అనాలిసిస్, డీల్ చేసేటువంటి సామర్థ్యం కనుక అలవర్చుకుంటే ఒక బెస్ట్ ప్రొడక్టివిటీ, ఒక ప్రొడక్టివ్ హెచ్ఆర్ మేనేజర్గా మీరు సక్సెస్ఫుల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సరే, వీటన్నిటిని పురస్కరించుకొని నేను మీకు ఇప్పుడు ఈ హెచ్ఆర్ మాడ్యూల్ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాటిలో నేను ఒక ముఖ్యంగా 12 భాగాలు విభజించాం. ఒకటి బేసిక్ కాన్సెప్ట్స్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఒకటి, అలాగే థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అంటే యాక్చువల్గా పుస్తకాల్లో ఒకటి ఉంటుంది రూల్స్, కానీ యాక్చువల్ అప్లికేషన్ వచ్చేటప్పటికి హెచ్ఆర్ అసెస్తో టోటలీ డిఫరెంట్. ఎందుకంటే అది సిచ్యుయేషనల్గా ఉంటుంది, 2x2 లాగా ఉండదు. హెచ్ఆర్ మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి మనం ప్రాగ్మాటిక్గా సిచ్యుయేషన్ అనుగుణంగా కొంచెం ఇంకా చెప్పాలంటే ఓ లౌక్యం వచ్చిన తర్వాత డిప్లొమసీతో కానీ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అనేది అవ్వదు. ఎందుకంటే హెచ్ఆర్ మేనేజ్మెంట్ బేసికల్గా ఎక్కడ లింక్ అవుతుందంటే ఒక ప్రొడక్టివిటీతో లింక్ అవుతుంది. ఈ ప్రొడక్టివిటీతో లింక్ అయ్యేటువంటిదే హెచ్ఆర్ మేనేజ్మెంట్. మీరు ఎలా వాళ్ళని మోటివేట్ చేయగలుగుతారు, ఈ మోటివేషన్ అనేది అదొక అంతులేని సిలబస్. ఒక మనిషిని మోటివేట్ చేయడం అనేది ఒక అంతులేని సిలబస్. అది అన్ఎండింగ్. ఎంత చదువుకుంటే వచ్చేది కాదు, ఎంత అనుభవంలోకి పెడితే దానిలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. తర్వాత అగైన్ హెచ్ఆర్ మేనేజ్మెంట్లో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, సర్వీస్ సెక్టార్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత హెచ్ఆర్కు లాస్ ఉన్నాయి, వాటిలో సంబంధించిన కన్వెన్షనల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అలాగే హెచ్ఆర్ మేనేజ్మెంట్లో మన ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఉన్నాయి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఉన్నాయి. ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అంటే అందరికీ తెలుసు కదా, మీరు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో చేరారు. సాఫ్ట్వేర్ కంపెనీలో చదివితే ఏమవుతుంది, మీకు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక హెచ్ఆర్ మేనేజ్మెంటు, రూల్స్, గైడ్లైన్స్ ప్రతి ఒక్కటి గడుగుతుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో అలా ఉండదు. కూలీలు పనిచేస్తారు, ఒక రియల్ ఎస్టేట్ బిల్డింగ్ అదే వాటిలో కన్స్ట్రక్షన్లో కూలీస్ పనిచేస్తారు. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కొంతమంది అన్యాయానికి కూడా గురవుతుంటారు. ఒక ఫ్యూచర్ హెచ్ఆర్ మేనేజర్గా ఒక న్యాయపరమైన పద్ధతి ఎలా చేయాలని కూడా ఉంటుంది. అలాగే హ్యూమన్ అసెట్స్కి కూడా ఒక కాస్ట్ ఉంటుంది. కంప్యూటర్కి ఎలా కాస్ట్ అంటే ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఒక హైలీ స్కిల్డ్ పర్సన్స్కి
కూడా ఉంటుంది. అంటే మీకు ఒక 100 మీటర్స్ డాష్ పెట్టినప్పుడు అందరూ ఒకే రకమైన రికార్డ్ సాధించలేరు. కొంతమంది ఆ తర్వాత కొంతమంది అలా వెళ్ళగలగడం జరుగుతుంది. ఆ రకంగా ఒక కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్లో కూడా హైలీ ఇంటలెక్చువల్ పర్సన్, హైలీ ప్రొడక్టివ్ ఒక ఈ మ్యాచ్ టు 100% అనమాట. అలా చేయడానికి ఉంటుంది. అలా ఈ హ్యూమన్ రిసోర్సెస్ యాక్చువల్ హ్యూమన్ రిసోర్స్ ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలుస్తుంది. ఈ హెచ్ఆర్కి మళ్ళీ అసెట్కి అకౌంటింగ్ ఉంటుంది. తర్వాత ఈ యొక్క హెచ్ఆర్ అసెట్స్ అకౌంటింగ్ అన్నది కూడా అంటే వాళ్ళ కాస్ట్ ఎలా అవుతుంది, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఎలా ఇవ్వాలి, ఏ బేసిస్ మీద ఉంటాయి ఈ పెర్ఫార్మెన్స్, అంటే ఎలా ఉంటుందంటే హెచ్ఆర్ అసెట్ కూడా ఒక ఆర్డినరీ కారు 10 లక్షల నుంచి ₹1 కోటి కారు కూడా ఉంటుంది. అదే రకంగా అది ఫిజికల్ అసెట్స్లో ఒక్కొక్క దానికి ఎంత కాస్టో అలాగే హ్యూమన్ రిసోర్స్ అసెట్లో కూడా అంత వాల్యుయేషన్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ రకంగా ఏమవుతుందంటే ఆ హెచ్ఆర్ యొక్క అసెట్ ఎవాల్యుయేషన్ చేయడం ఒక పెద్ద టెక్నిక్. అది అనుభవం, అంటే పుస్తకాల మీద వచ్చేది కాదు, అనుభవం మీద. మెయిన్ ఏమిటంటే మనకు గట్ సెన్స్ కావాలి, మనకు ఎక్సలెంట్ కామన్ సెన్స్ కావాలి. మెయిన్గా హెచ్ఆర్ సబ్జెక్ట్ ఏంటంటే కామన్ సెన్స్ ఇది. తర్వాత ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. కొంతమందికి అది బై డిఎన్ఏలో వస్తాయి, కొంత ఎన్విరాన్మెంట్ వాళ్ళు నేర్చుకుంటారు, అనేక ఇంట్రాక్షన్స్ వల్ల కూడా అంటే చేస్తారు. ఈ యొక్క అబ్జర్వేషన్లో వస్తాయి. ఈ ఇంటరాక్టివ్ పర్సనల్ స్కిల్స్లో ఎక్సలెంట్గా ఉన్నవాళ్ళు అండ్ దే ఎక్సెల్ ఇన్ హెచ్ఆర్ మేనేజ్మెంట్. అలాగే అగైన్ మేనేజ్మెంట్కి ఎంఐఎస్ ఉంది, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఇవి మేనేజ్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇన్స్టెంట్గా కొన్ని 100,000 మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు, వాళ్ళు ఎవరు, ఎక్కడ, ఏమున్నారు, వాళ్ళ స్టేటస్ ఏమిటి, వెళ్ళిపోయిన వాళ్ళవి, ఉన్న వాళ్ళవి, పెండింగ్ ఇష్యూస్ ఏంటి అన్నది ఒక్క బటన్, ఒక సెకండ్ క్లిక్లో ఇన్ఫర్మేషన్ రాసేటువంటి వాళ్ళ సాఫ్ట్వేర్ ఉన్నాయి. దాన్ని హౌ టు యూజ్ బెస్ట్ ఆఫ్ ఇట్, ఇవన్నీ కూడా ఏంటంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ మోడర్న్ టూల్స్ ఏమిటి అవన్నీ కూడా ఉంది. అలాగే ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ రిలేషన్స్లో డిస్ప్యూట్స్, యూనియన్స్ ఉంటాయి. ఆ యూనియన్స్ని కూడా దాంట్లో లాట్ ఆఫ్ లాస్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, ప్రొసీజర్ ఉంది, లేబర్ లా ఉన్నది. అండ్ వన్ కెనాట్ హ్యాండిల్ ఏ మ్యాటర్ హాచ్ పాచ్. అలాగే ఇద్దరికి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఎంప్లాయీ ఉంది, 2 సైడ్స్ కూడా ఉంటాయి. దాన్ని కూడా ఎలా డీల్ చేయాలి. అలాగే ఇవన్నీ కాకుండా కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి హెచ్ఆర్ మేనేజ్మెంట్లో. ఆ కేస్ స్టడీస్ ఎలా మనం ముందుకు తీసుకెళ్తాం, వాటిల్లో జరిగినటువంటి విషయాలు ఏమిటి, వాటిల్లో వచ్చేటువంటి అవుట్కమ్ ఏమిటి, ఆ హిస్టరీ నుంచి మనం నేర్చుకున్నది ఏమిటి, అవి మరొకసారి రిపీట్ కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదంతా కూడా బ్రీఫ్గా ఈ హెచ్ఆర్. దీని మీద మొత్తం మనం ఒక 12 టాపిక్స్గా డివైడ్ చేయటం అయింది. దాన్ని ఆల్రెడీ మీకు దానిలో డీటెయిల్గా మీకు వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ మీకు డీటెయిల్స్గా దొరుకుతాయి. దీన్ని మెయిన్గా ఒక ప్యాషన్గా ఏంటంటే ఇంత అనుభవం నుంచి ఏదో కొంతమంది మాకు సీనియర్ పీపుల్ కూడా వచ్చి మేము ఈ ఎక్స్పీరియన్స్ని వై కాంట్ వి షేర్ టు నెక్స్ట్ జనరేషన్ ఫర్ ది గుడ్ అండ్ బెనిఫిట్ అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ముందుకు వస్తున్నాం. మరి మీరు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, దీనివల్ల ఎంత లాభం పొందుతారు, ఎంత బెనిఫిట్ పొందుతారు అన్నది మన టైం చెప్తుంది. సో ఈ కంక్లూజన్ చేసి ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ వాట్ యు కాల్ దిస్ హెచ్ఆర్ మాడ్యూల్ ట్రైనింగ్కి. మొత్తం మేము ఒక 24 days, ఒక నెలలోనే ఉంటాయి. వాటిలో ఒక 24 సెషన్స్లో కవర్ చేస్తాం. ఈ సెషన్ 2 hours చొప్పున. మిగతాది మా కోఆర్డినేటర్స్ వాళ్ళు దే విల్ గెట్ ఇన్ టచ్ విత్ ఆఫ్టర్ రిజిస్టరింగ్ ఫర్ ది కోర్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు యూ ఆల్. బై.